Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి చాలా మందికి ఐవీఎఫ్ ఐయుఐ ట్రీట్మెంట్ తల్లినయ్యే భాగ్యాన్ని కలిగిస్తుంది. మరి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవాలి, దీని సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, ఐవీఎఫ్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శాంతి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. మేడం నమస్కారం. మేడం, ఈ ఐవీఎఫ్ ఐయుఐ ట్రీట్మెంట్ అన్నది ఈ మధ్య కాలంలో ఎక్కువగా, ఎందుకనంటే ఫెర్టిలిటీ ప్రాబ్లం అన్నది కూడా ఎక్కువగా ఉంది. దీని నుంచి బయటపడి తల్లి అవ్వాలి అనుకున్న వాళ్ళకి చక్కటి అవకాశం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది అందరికీ అందుబాటులో ఉంది. సో ఈ ట్రీట్మెంట్ అన్నది ఎవరు చేయించుకోవాలి? ఈ మధ్య కాలంలో మీకు తెలిసిందే అండి, చాలా మందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మనకి ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ ఏంటంటే అందరూ అనుకుంటారు మేము ఇన్ఫర్టైల్ కపులా అని. ఏంటంటే ఎవరైతే మ్యారేజ్ అయిన తర్వాత 1 year లోపల అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్తో ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, వాళ్ళని ఇన్ఫర్టైల్ కపుల్ అంటాం. ప్రొటెక్షన్ తీసుకుంటే ఎవరికి రాదు, ప్రొటెక్షన్ తీసుకోకుండా ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళని ఇన్ఫర్టైల్ కపుల్ అంటాం. ఈ మధ్యకాలంలో అందరూ ఐయుఐకి ఐవీఎఫ్కి ఎందుకు వెళ్తున్నారంటే అక్కడి వరకు వెళ్లాల్సి వస్తుంది. మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఫస్ట్లోనే అందరికీ మనం ఐవీఎఫ్ చేయం. ఫస్ట్ రాగానే మీరు చేంజ్ చేసుకోండి అని చెప్పం. మనకి బేసిక్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ ఇనీషియల్గా మనం టాబ్లెట్స్, ఓవులేషన్ ఇండ్యూసింగ్ ఏజెంట్స్, అలాంటి చిన్న ఫోలిక్ యాసిడ్ అవి ఇచ్చి ఒక level 1లో ట్రీట్ చేస్తాం. అది చేశాక కూడా ఒక 6 months అయినా రాలేదనుకోండి, అప్పుడు మనం level 2కి వెళ్తాం. డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అని ప్రొసీజర్ ఉంటుంది. దానిలో మనకి అండాలు ఎలా ఉన్నాయి, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత లోపల ఎండోమెట్రియం, యూట్రస్ లోపల హిస్ట్రోస్కోపీ ద్వారా ఎండోమెట్రియం ఎలా ఉంది, దానిలోంచి మనం పీస్ తీసి ఏమైనా టీబీ టెస్ట్కి పంపించడము. ఇంకా సెకండ్ లెవెల్ అనమాట. ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. మనకి ఫాలిక్యులర్ స్టడీ అనే ఒక టెస్ట్ ద్వారా అండం ఎప్పుడు విడుదలవుతుందో మనకి 10వ రోజు, 12వ రోజు, 14వ రోజు చూసుకుంటూ ఉంటాం. చూసుకుని అండం విడుదలైనప్పుడు వాళ్ళని ట్రై చేయమని చెప్తాం. ఎందుకంటే విడుదలైన అండము ఒక 3 రోజులే బతుకుంటుంది. అక్కడ స్పర్మ్ వీర్యం కూడా 3 రోజులే లైఫ్ టైం. సో ఆ టైంలో కాకుండా వాళ్ళు వేరే టైంలో రెండింటికి పెడితే కలవు. ఆ రెండింటిని కలపాలి, అండాన్ని వీర్యాన్ని, అంటే ఆ టైం ప్రెషియస్ అనమాట. ఓవులేషన్ టైంలోనే ఆ వీర్యం అనేది అక్కడ అవైలబుల్గా ఉండాలి. సో అది మనం ఈ టెస్ట్ ద్వారా చూస్తాం. ఆ ఓవులేషన్ అవుతుందా లేదా, ఎందుకంటే ఓవులేషన్ అవ్వడమే కాదండి, క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. అండం క్వాలిటీ బాగాలేదనుకోండి, అయినా మనకి ప్రెగ్నెన్సీ రాదు. సో అది చూసుకుంటూ దానికి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఎంత అవసరమైతే అంత. పేషెంట్ ఒక్కరికి, ఇప్పుడు మీకు ఒకటి ఉంటుంది, నాకు ఒక డోసు ఉంటుంది, అది అందరికి వేరువేరుగా ఉంటుంది. అది చేసిన తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి, మీరు అన్నట్టు ఐయుఐ ప్రొసీజర్కి వెళ్తాం. ఐయుఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. అందులో ఏంటంటే ఆ అండం విడుదలయ్యే టైంలో హస్బెండ్ యొక్క సెమెన్ మనం కలెక్ట్ చేసి, అందులో మంచివి, ఇప్పుడు స్పర్మ్ అన్ని ప్రెగ్నెన్సీ వచ్చేవి, వాటికి 3 స్ట్రక్చర్ ఉంటాయి అనమాట. అంటే హెడ్ ఉంటుంది, మొండెం ఉంటుంది, టెయిల్ ఉంటుంది. సో వాటిలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, అది ప్రెగ్నెన్సీ రావడానికి ఉపయోగపడదు. సో మంచి కదలిక ఉండాలి, మంచి మార్ఫాలజీ స్ట్రక్చర్ ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అప్పుడే అలాంటి స్పర్మ్ ఉంటేనే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో అలాంటివి మనం ఐయుఐలో పికప్ చేస్తాం. ఆ సెమెన్లోంచి సెపరేట్ చేసి ఆ యొక్క అండము విడుదలయ్యే టైంలో గర్భసంచి లోపల పెడతాం. ఒక చిన్న క్యాన్యులా లాంటిది ఉంటుంది, ఆ లోపల పెడితే అవి మనం దగ్గర పెడతాం, కానీ అవి కలవాలి కదా, అది మనం చేయలేం. అందుకే వీటన్నిటిని అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటాం. మనం అసిస్ట్ చేస్తాం రెండింటిని కలవడానికి. సో ఈ ఐయుఐ చేశాక కూడా ఫెయిల్ అవుతుంది అనుకోండి, రావట్లేదు అనుకోండి, ఇంకా అల్టిమేట్గా ఒక 3 times చూసి ఐవీఎఫ్కి వెళ్తాం. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే ఏంటంటే మనమే అండం బయటకు తీస్తాం, మనమే స్పర్మ్ బయటకు తీస్తాం. అది టెస్ట్ ట్యూబ్లో మైక్రోస్కోప్లో చూసి ఆ రెండింటిని కలిపి పిండము ఎంబ్రియో ఫామ్ అయ్యాక మళ్ళీ టెస్ట్ ట్యూబ్లో పెడతాం. దీన్నే అందుకే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం. సో ఐయుఐ కన్నా ఐవీఎఫ్ అన్నది ఎక్కువ సక్సెస్, చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్. మనకి 70 to 80% సక్సెస్ రేట్ ఉంటుంది. అది కూడా మళ్ళీ పేషెంట్ అండం క్వాలిటీని బట్టి, స్పర్మ్ క్వాలిటీని బట్టి, ఆ గర్భాశయం యొక్క లోపలి పొరను బట్టి, అనుకూల వాతావరణాన్ని బట్టి ఉంటుంది. అందరికీ ఒకే రకమైన సక్సెస్ రేట్ ఉండదు. ఇప్పుడు ఏజ్ ఎక్కువ అనుకోండి, వాళ్ళ క్వాలిటీ బాగోదు, అలాంటప్పుడు సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. అలాగే స్పర్మ్ క్వాలిటీ అంత బాగాలేదు, అయినా మనం ట్రై చేస్తున్నాం, ఉన్న వాటిలోనే మంచివి తీస్తున్నాం, అలాంటి వాళ్ళకి తక్కువ ఉంటుంది.
సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అన్ని అనువైన పరిస్థితులు ఉన్నాయనుకోండి, అప్పుడు మనకు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఇక్సీ అంటాం, అదేంటంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇన్ఫ్యూషన్. ఇందులో ఆ రెండింటిని పెట్టడమే కాదు, ఆ సైటోప్లాజంలోకి స్పర్మ్ని మనమే తోస్తాం. ఆ తోసి ఆ పిండం ఫామ్ అయిన తర్వాత మళ్ళీ పెడతాం. ఇందులో ఇంకా ఐవీఎఫ్ కన్నా సక్సెస్ రేట్ ఎక్కువ. ఓకే. సో ఇన్ని రకాలుగా ట్రై చేస్తే వాళ్ళకి ఏదో ఒక దానిలో అన్నీ 100% మీకు సక్సెస్ అయిపోతుంది, ఇది చేయించుకోండి అని ఏ డాక్టర్ చెప్పలేరు. ఏదో ఒక దానిలో మన ప్రయత్నం అయితే ఆపకూడదు. సో టైం ప్రెషియస్. టైం అయిపోయాక మీకు 45-50 వచ్చాక అండాలు లేవు, స్పర్మ్స్ లేవన్నాక మీరు ఐవీఎఫ్కి వెళ్తానన్న ప్రయోజనం లేదు కదా. అలాంటప్పుడు అందుకనే టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి రాగానే ఫెయిల్ అవగానే వదిలేస్తారు. అలా వదిలేస్తే ఉన్న టైం అంతా అయిపోతుంది. అయిపోయే తర్వాత ఎంత ప్రయత్నం చేద్దామన్నా అవుతుంది. కాబట్టి టైం చూసుకొని టైం వదలకుండా పేషెన్స్గా ట్రై చేసిన వాళ్ళకి ఇవి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే మేము ఐవీఎఫ్ లేదా ఐయుఐ ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాము, అన్నీ అనుకూలించాయి, మీరు చెప్పినట్లు స్పర్మ్ కౌంట్ కావచ్చు అన్ని విధాలా బాగున్నాయి, మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం, అయినా మాకు ప్రెగ్నెన్సీ రాలేదు, ఇంకెంత టైం పడుతుంది అని చాలామంది క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసేస్తూ ఉంటారు. బేసిక్గా అన్ని అనుకూలించిన తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి ఈ పద్ధతుల్లో ఎంత టైం పడుతుంది? అన్ని అనుకూలించాక కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఎక్కడ రీజన్ దొరకదు, అన్నీ బాగుంటాయి, అండం బాగుంటుంది, స్పర్మ్ బాగుంటుంది, అంతా బాగుంటుంది, కానీ కొంతమందికి రాదు, కొంతమందికి ఒక్కసారికే వస్తుంది. సో అది మనకి ఎంత సక్సెస్ రేటు అన్నది అన్నీ ఉన్నాక కూడా మనకి 70 to 80% అవ్వచ్చు. కానీ కొంతమంది కపుల్లో ఇప్పుడు 100లో ఒక 5 నుంచి 10-15%లోనే అన్నీ బాగున్నా మీరు చెప్పినట్టు రాదు. దాన్నే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అలా ఉన్నప్పుడు మన ప్రయత్నం చేస్తూ ఉండడమే. ఇది పేషెంట్ సైకలాజికల్ కండిషన్ బట్టి కూడా ఉంటుందండి. ఎందుకంటే పేషెంట్ కొంచెం వదిలేసి కొంతమంది అన్నప్పుడు వస్తుంటాయి, ఎందుకంటే వాళ్ళకి యాంగ్షియస్ ఉండదు. లేకపోతే కొంతమంది పీరియడ్ రాలేదని కానీ ఇంకా ప్రెగ్నెన్సీ ఏమో, పీరియడ్ వచ్చేస్తే అయ్యో రాలేదు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇలా చాలా మందిని చూస్తుంటాం కదా. అంత సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటే మనకి అసలు ఆ రెండింటిని కలపలేము, కలిసినా అవి సక్సెస్ కాదు, ఇంప్లాంట్ అవ్వదు. కాబట్టి సైకలాజికల్గా చాలా ఇద్దరు అంటే మెయిన్ మదర్, హస్బెండ్ సపోర్ట్ ఉండాలి, ఉంటేనే కదా వైఫ్ స్ట్రాంగ్ ఉండేది, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, అన్నీ ఉంటే సక్సెస్ రేట్ మాత్రం కంపల్సరీ. అండ్ ఐవీఎఫ్ ఐయుఐ ట్రీట్మెంట్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అది నార్మల్ ప్రెగ్నెన్సీగానే తీసుకోవాలా? అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలో అలాగే తీసుకోవాలా, ఇంకా ఏమైనా ఎక్కువ తీసుకోవాలంట? ఎక్కువ ఏం అవసరం లేదండి. అన్ని ప్రెగ్నెన్సీలు ఇప్పుడు ప్రెషియస్ ప్రెగ్నెన్సీలే. నార్మల్గా వచ్చినా మీకు ఐవీఎఫ్ ద్వారా వచ్చినా అందరూ ఒకరిద్దరే. కాబట్టి ఏ ప్రెగ్నెన్సీ అయినా మేము ఒక్కలాగే చూస్తాం. ఐవీఎఫ్ ద్వారా వచ్చింది కదా అని స్పెషల్గా మందులు కానీ అలా ఏముండవు. అందరికీ సప్లిమెంటేషన్ మామూలుగానే ఇస్తాం. ఏమైనా హార్మోనల్ సప్లిమెంటేషన్ ఇవ్వాలంటే అవసరమైతే అది కూడా ఇస్తాం. కానీ స్కానింగ్స్ ఫ్రీక్వెంట్గా ఇంప్లాంట్ అయిందా లేదా చూసుకుంటూ ఉండాలి కంపల్సరీ. ఐవీఎఫ్ అయిన వాళ్ళకి నార్మల్ వాళ్ళకన్నా ఇప్పుడు వీళ్ళు 25 yearsలో వచ్చిన దానికి 40sలో వచ్చిన దానికి తేడా ఉంటుంది. ఎందుకంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ రావచ్చు. సో ఆ జెనెటిక్ టెస్ట్లు చేయాలి. స్కాన్స్ ఫ్రీక్వెంట్గా ఎన్టీ స్కాన్ అని ఉంటుంది, తీఫా స్కాన్ అని ఉంటుంది. ఆ టైంను బట్టి అవి చేస్తూ ఉండాలి. అవి చూసుకుంటూ మళ్ళీ బేబీకి కూడా మదర్ నుంచి ఫాదర్ నుంచి ఏమైనా, మదర్కి కూడా ఈ ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బీపీ షుగర్ ఇలాంటి మెడికల్ కండిషన్స్ రావచ్చు. సో మదర్కి కూడా ఫ్రీక్వెంట్గా టెస్టులు చేసుకోవాలి. సో వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ దీన్ని బట్టి మనం నార్మల్ వాళ్ళ కన్సీవ్, ఇప్పుడు మ్యారేజ్ అయింది 1 yearలో కన్సీవ్ అయిపోయారు, వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదు అన్నప్పుడు. కానీ వీళ్ళకి ఏంటంటే మనం ఇవన్నీ కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నీ రూల్ అవుట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మేడం ఇంకొకటి, ఇప్పుడు చాలామంది ఒక పిల్లలు పుట్టిన తర్వాత చాలా గ్యాప్ తర్వాత వాళ్ళు సర్జరీ కూడా చేయించేసుకుంటారు, ట్యూబెక్టమీ కావచ్చు, అట్లా చేయించేసుకొని పిల్లలు వద్దు అని అనుకొని ఉంటారు. బట్ ఒక లాంగ్ టైం తర్వాత మళ్ళీ మాకు పిల్లలు కావాలి, నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ ఐయుఐ ఐవీఎఫ్లో ఏది సక్సెస్ ఇస్తుంది? ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది అంటే ట్యూబ్స్ వాళ్ళు ఏమైందంటే ట్యూబెక్టమీ అంటే ట్యూబ్స్ కట్ చేసేస్తాం, ఇంకా మనకి అన్నం విడుదలైనా ఈ గర్భసంచిని చేరుకోదు. ఇలాంటి వాళ్ళకి ఐయుఐ పనిచేయదు. ఐయుఐ అంటే మనకి అండము ట్యూబ్ల ద్వారా ప్రయాణించి గర్భసంచిని చేరుకుని ఆ టైంలో అక్కడ మనం సెమెన్ స్పర్మ్ పెడితే
ఐయుఐ అంటాం. ట్యూబే మనకి లేనప్పుడు ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ పనిచేయదు. డైరెక్ట్ గా వెళ్తే వాళ్ళు ట్యూబల్ రీకెనలైజేషన్ అని ఉంటుందండి. అదేంటంటే మళ్ళీ ట్యూబ్ ఓపెన్ చేసి రెండింటిని అనస్టమోస్ చేస్తాము. వాళ్ళు నెల నెల ప్రయత్నించుకోవచ్చు నార్మల్ ప్రెగ్నెన్సీ లాగే. అదొక ఆప్షన్. లేదు మాకు సర్జరీ వద్దు, మేము ఇలాగ మళ్ళీ పడలేము అనుకుంటే ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ వాళ్ళకు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నార్మల్ బేబీస్ ఉంటారు, డెలివరీ అయ్యి ఉంటారు, ప్రెగ్నెన్సీస్ వచ్చి ఉంటాయి కాబట్టి ఏజ్ తక్కువ ఉండి అండాలు. కానీ అది చేసేటప్పుడు మనం అండాలు ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎంత సంఖ్య ఉంది, స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, అవన్నీ చూసుకొని మనం ప్లాన్ చేసుకుంటే ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.